Hey, hi, good morning to all. Welcome to Goadar and Naturals. ఇక్కడ మీ అందరికీ పంపేవి నేను వాడుతున్నానా లేదా అనేది చూపించాలని. ఎందుకు అంటే నేను ఇంట్లోకి వాడిన తర్వాత అవి నచ్చితేనే నేను మీకు ఎవరికైనా సెండ్ చేస్తాను. ఇది దాదాపు 10 kgs ఉంటుందండి, ఇంకా విడిగా ఉంది. చూడండి, ఎక్కడ ఇసుక కానీ మట్టి కానీ లేతే ఏమంటారు నూక కానీ లేదు. అండ్ జిగురు కూడా బాగా వస్తుంది. ఇది మా అమ్మమ్మ గారి ఊళ్ళో మినుములు పెసలు పండుతాయి. అక్కడ వాళ్ళు చాలా కష్టపడి నా కోసం పంపించినవి. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఈమె ఇంట్లో వాడుతుందా లేదా అని, అందుకని చూపిస్తున్నాను. సంవత్సరానికి సరిపడా నాకు వస్తుందండి. సో నేను ఈ తోట రావడానికి కూడా కారణం మా ఇంట్లో అన్నీ చేసినవి, అంటే కొన్నవి అయితే చాలా తక్కువ. ఇది పసుపు కొమ్మలతో ఆడించిన పసుపు. దాదాపు నాకు 1 year అయితే రాదు, మళ్ళీ పట్టించుకోవాలి పసుపు కొమ్మలతో. ఇది వంటకి వాడతాను. అండ్ మీకు పంపించే బెల్లమే. ఇలా బెల్లం పొడి చేసుకుని బెల్లం ముక్కలుగా చేసి పాలకు కానీ దేనికైనా ఇలాగా విడిగా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. అండ్ వడియాలు, ఇవి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మినపొడియాలు అంటారు, మినపొడియాలు, కోరొడియాలని కూడా అంటారు. అండ్ ఇవి వేరే రకం వడియాలు. సో ఇవి చాలా కష్టపడి పట్టారు. తర్వాత కారం కూడా 1 year పైనే వచ్చేస్తుంది. సో ఈ కారం కూడా మిరపకాయలు ఆడించి చేపించింది. అండ్ ఇవి మిరియాలు, వర్షాకాలం శీతాకాలం ఇంకా ఉన్నాయి మిరియాలు. ఏమంటారు, బ్లాక్ గోల్డ్ అంటారు. చూడండి, ఇవి డైరెక్ట్ చెట్టువే అన్నమాట. ఇది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేనైతే మిరియాలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా మాకు దొరికేవే. అండ్ తేనె, మీకు తెలుసు కదా నేను పంపించే తేనె. ఇదే మేము డైలీ మార్నింగ్ 1 spoon అందరం తాగుతాము. సో నేను మీకు పంపించేవి నేను వాడిన తర్వాతే నేను కంపల్సరీ పంపిస్తాను చెక్ చేసి. ఇది మాత్రం ఓపెన్ చేయలేనండి. ఇది పండు మిరపకాయ పచ్చడి. చూడండి, ఇది ఓపెన్ చేయలేను ఎందుకంటే ఇది చేపించాను విడిగా. ఒక మ్యామ్ అడిగారు అని డిస్పాచ్ చేయాలి ఇవాళ, అందుకని చేపించాను. సో పండుమిరకాయ పచ్చడి. ఇది పచ్చళ్ళు కూడా మినిమం ఉంటాయి నా దగ్గర. ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి, మాగాయ, ఆవకాయ, పండుమిర్చి, ఇలా కొంచెం తప్పకుండా ఉంటాయి. సో నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటి అంటే, నేను పంపించేవన్నీ కూడా ప్రతిదీ ఇంట్లో వాడతాను. థ్యాంక్ యూ.